ఇది ఇది చూడాలి వార్త. మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామాట. మాజీ ఓఎస్డి సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుస్మిత, ఒకే కారులో వెళ్లిపోయిన మంత్రి సురేఖ సుమంత్. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ గాయత్రి హిల్స్ లోని సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డి సుమంత్ మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు కావడంతో సురేఖ కుమార్తె సుస్మిత కిందకు వచ్చి ప్రశ్నించారు. సుమంత్ కోసం వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతించబోమంటూ కరాఖండిగా చెప్పారు. ఈలోగా ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ సుమంత్ బయటికి వచ్చి ఒకే కారులో బయటికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారట. మళ్ళీ పంచాయతీ సురేఖకును కాంగ్రెస్ పార్టీ అంత గొడవలు ఏం లేవు కదా. తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారని సుస్మిత విలేకరుల వద్ద ఆరోపించారు. తన తల్లిదండ్రులే లక్ష్యంగా చేసుకొని కుట్రలు పండుతున్నారని అన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే పెద్దలు తమను తొక్కేస్తున్నారన్నారు. వాస్తవానికి సుమంత్ను అడ్డం పెట్టుకొని తన తల్లిని అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసులు వచ్చారని ఆమె ఆరోపించారు. మా ఓఎస్డి సుమంత్ను నిన్న తోసేశారని తెలిసింది. హుజూర్ నగర్లోని డెక్కన్ సిమెంట్స్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై తుపాకీ గురిపెట్టి డబ్బులు ఇవ్వాలంటూ సుమంత్ బెదిరించారనేది ఆరోపణ. ఇదే విషయాన్ని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మేము అడిగితే మంత్రి ఉత్తమ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారంట. ఉత్తమ్ కును ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్నట్టుంది పంచాయతీ. ఉత్తమ్ని అడిగితే తాను ఎవరిపైన ఫిర్యాదు చేయలేదని అన్నారు. మరి ఇంత రాత్రి వేళ పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చారు? డెక్కన్ సిమెంట్స్ వారితో మీటింగ్ లో సుమంత్తో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. అది సాధారణ సమావేశమే కానీ బెదిరింపు ఎలా అవుతుంది? అలా అయితే అందులో రోహిన్ రెడ్డి కూడా బాధ్యులే కదా. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉంది. కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని సుమంత్తో పోలీసులు తెల్ల కాగితంపై రాయించి ఆ తర్వాత మా నాన్నను అరెస్టు చేస్తారు. ఇప్పటికే మా నాన్నకు గన్మెన్ తొలగించారు. మాజీ మావోయిస్ట్ అయిన కొండా మురళికి రక్షణ కొనసాగించకుండా గన్మెన్లను ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించారు. నిన్న ఇక రాత్రి ఒక పెద్ద హైడ్రామా అయితే కనిపించింది. పెద్ద హైడ్రామా నైట్ సమయంలో పోలీసులు బలగాలు కావచ్చు, మీడియా పాయింట్ మొత్తం అక్కడికి చేరుకుంది. ఈ వీళ్ళ ఇంటి దగ్గర, కొండేశ్వరకి ఇంటి దగ్గర అయితే ఆయన ఓఎస్డి మీద ఫిర్యాదు చేసిరట. ఆ ఫిర్యాదు సుమంత్ను అరెస్ట్ చేసేందుకు నిన్న వచ్చిరట. అయితే నిన్న సుస్మిత, సురేఖ కుమార్తె సుస్మిత నిన్న పోలీసులను చూసి వెంటనే ఇంటికి బయటకు వచ్చి మొత్తం వాళ్ళు అక్కడ వాగ్వాదం చేసుకుంది. ఆల్మోస్ట్ ఎందుకు వచ్చి మీరు అసలు ఏంది కథ, నైట్ టైంలో రావాల్సిన అవసరం ఏంటిది అని చెప్పేసి నేను ఇంట్లోకి పంపియ అంటే మేము సుమంత్ కోసం వచ్చినామంటే సుమంత్ మీద వచ్చినటువంటి ఆరోపణ అది అని చెప్పేసి అన్నది. అట్లనే ఇక చెప్పుకుంటూ మీడియాతో మాట్లాడుకుంటూ ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. కడియం శ్రీహరి, వేం నరేందర్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఇందులో అన్నట్టుగా ఆమె ఆరోపణ అయితే చేస్తూ ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఫిర్యాదు చేసినట్టుగా మాకు తెలిసింది. ఉత్తమ్ అడిగితే నేను ఎవరికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. ఈ కడియం శ్రీహరి వీళ్ళంతా కలిసి రాజకీయం చేస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాత్ర ఉంది, చొరవ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ వైపు బీసీలకు సపోర్ట్ చేయాలి, బీసీలకు మద్దతు ఇవ్వాలని చెప్తుంటే ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది. మా ఓఎస్డి సుమంత్ను అడ్డం పెట్టుకొని కొండ సురేఖను మా అమ్మను అరెస్ట్ చేయడానికి వచ్చారు. మహిళా పోలీసులు ఎందుకు వస్తారు? లేకపోతే నైట్ టైంలో మా అమ్మను సుమంత్ను అడ్డం పెట్టుకొని మా అమ్మను అరెస్ట్ చేద్దామని వచ్చారు అన్నట్టుగా ఆమె ఆరోపణ చేస్తా ఉంది. ఇప్పటికే మా నాన్న మావోయిస్ట్, మాజీ మావోయిస్టు ఆయనకే గవర్నమెంట్ తొలగించారు. సో ఆయన సెక్యూరిటీ లేకపోతే ఎట్లా అంటుగా నిన్న ప్రశ్నించింది. పోలీసులతో ఆల్మోస్ట్ ఒక వాగ్వేదం చేసుకున్నట్టు జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సుస్మిత పోలీసులను ప్రశ్నిస్తాను, ఎట్లా వస్తారు అర్ధరాత్రి, ఎందుకు వచ్చారు, దేని గురించి వచ్చారు, ఏ విషయం పైన వచ్చినట్టుగా నిన్న అడుగుతా ఉంది ఆ ఫోటో. సో మొత్తానికైతే నిన్న ఒక హైడ్రామా అయితే కనిపించింది, ఒక హై టెన్షన్ కనిపించింది. సో మనం ఇంకా ఏదో అనుకున్నాం, అంటే ఎవరిని అరెస్ట్ చేస్తారా ఏదో అన్నట్టుగా అనుకున్నాం కానీ అంతా ఇంకా ఏమైతే జరగలేదు. సో చూద్దాం మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. మరి సుస్మిత ఇప్పుడు కొండ సురేఖ గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆ పార్టీకి క్రమశిక్షణలకు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడితే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సో మరి చూద్దాము. మరి మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుమార్తె కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుంది, ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాలి.
చేసింది మేము కాంగ్రెస్ పార్టీకి లాయర్ తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయర్ ఉండడం తప్ప. ఆమె ఎందుకు వచ్చింది అంటే మా అమ్మ అటు లేడీ కానిస్టేబుల్ వచ్చింది, మాకు ఎస్ఏఓ సిఏ ఆమె నాకు తెలియదు. వచ్చిందంటే మా అమ్మ నాన్న చేయడానికి వచ్చినట్ట సురేఖ కూతురు అంతేనా? అదే అదే అండి, అది నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మరి టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ ఇంతకు ముందు వచ్చి మా ఓల్డ్ టర్మినేట్ చేశారండి, టర్మినేట్ చేశారు. చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు, సరే ఉన్నాడు. ఉన్నాక వాడు తీసుకెళ్తాను ఒక వారంటీ లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాం వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ చేయని, మీరు వారెంట్ తీసుకొని అంటే నేను పంపిస్తాను అన్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి తప్పు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణ వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలకు లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డు లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీ పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినప్పుడు మేము మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి? మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇలా రెడ్లందరూ కలిసి బీసీలు తోకుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు నాకు అర్థం ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్ నక్సలైట్, మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు తెలిసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు అంతా ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఓ క్లెయిమ్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు, రాసుకుంటారు, లాకప్లు వేస్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మా అమ్మని కూడా వేసిండ్రు. నేను పోయినా లాకప్లు ఎత్తి మా నాన్న పోయినా లాకప్లు. ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ కేసు అని వాళ్ళ పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను. దాంట్లో కూడా ఫైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వలేదు, ఒక కంప్లైంట్ కూడా రాయలేదు, నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని. ఎందుకంటే నాకైతే క్లారిఫై అయింది. ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు, మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా జరుగుతుంది. అది సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది, ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది. ఒక క్రౌడ్ పుల్లర్ అండి. మై ఫాదర్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ, యునానిమస్ ఎమ్మెల్సీ హోల్ కంట్రీ అండి. కొన్నముల్లి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నామినేషన్ వేయలేదండి. దట్ ఈస్ మై ఫాదర్. దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి. వరంగల్ ఇలా 5 నియోజకవర్గాలను ప్రభావితం చేసే కార్యకర్తలం. ఒక మంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం దుర్భిక్ష అనాల ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య. అది బీసీ
లేడీ అండి, పద్మశాలి లేడీ, టార్గెట్ సుమంత, టార్గెట్ కొండ టార్గెట్ కొండ మురళి అండి, టార్గెట్ కొండ సురేఖ, టార్గెట్ కొండ మురళి. వాళ్ళని దించాలి. కొండ మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తారు, బందోబస్తు తీసేస్తారు. మొన్నటానుకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ దాస్ అని ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లు తీసేస్తారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయనకి యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకి తీసేసిండ్రు. అయితే వాటికి ఇయ్యారు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి, కొండల రెడ్డికి ఏమున్నాయండి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క అది మొత్తం ఆయన అండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్న కానీ, మా అమ్మని కానీ, మా సుమంత్ని అతన్ని కానీ, అతన్ని మా ఫ్యామిలీ మెంబర్ వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులెడ్డి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, నరేంద్ర రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులకి ఫోన్ చేసే ప్రయత్నం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తారు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు, కంప్లైంట్ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరండి? ఒక 2 minutes రగన్నతో మాట్లాడు. రగన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్, ఏమని ఎక్స్ట్రాషన్ చేసిండు, పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిండు అని చెప్పిండు. సో ఇది మొత్తానికైతే ఇది కథ ఎంత దూరం పోయేటట్టున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం. సో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంది. మర్డర్ అటెంప్ట్ జరిగినటువంటి వ్యక్తికి గన్మెన్లు అవసరం లేదు, అది అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ములకు ఎందుకు గన్మెన్లు, కొండలరెడ్డికి ఎందుకు గన్మెన్లు అని చెప్పేసి సొంత పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కావాల్సుకొని బీసీ మంత్రి కాబట్టి తొక్కలని చూస్తున్నారు ఈ రెడ్డిలు అంతా కలిసి అని చెప్పి చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరి హస్తం ఉంది. హస్తంతోనే కావాలని చేస్తున్నారు. ఒకవేళ మా ఓఎస్డి సుమంత్ కానీ, మా అమ్మ కొండ సురేఖ కానీ, మా నాన్న కొండ మురళికి కానీ ఏమైనా హాని జరిగిందంటే ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది అన్నట్టుగా చెప్తా ఉంది. సో ప్రస్తుతం వాళ్ళు మంత్రిగా ఉన్నారు కేబినెట్లో, అదే ప్రభుత్వంలో. చూద్దాం మరి ఎంత దూరం దారి తీస్తుందో ఈ విషయం.